విశాఖ జిల్లాలోని విఎంఆర్డీఏ, జీసీసీ, ఏయూ, ఈపీడీసీఎల్ సంస్థల పరిధిలోని వివిధ విభాగాలకు సంబంధించిన పెండింగ్ ఆడిట్ అభ్యంతరాలు, వార్షిక ఖాతాల నివేదికలపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో అసెంబ్లీ పబ్లిక్ అటెండింగ్ టేకింగ్ కమిటీ చైర్మన్ కూన రవికుమార్ అధికారుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆడిట్ నిర్వహణలో జరుగుతున్న నిర్లక్ష్యం ఏమాత్రం సహించబోమని స్పష్టం చేస్తూ కాల పరిమితిలో నివేదికలు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. 2017 నుండి 18 నుంచి అదేవిధంగా 2021 నుండి 22 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన వార్షిక ఖాతాలు, నివేదికలు, అకౌంటెంట్ జనరల్ సూచనలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. పలు విభాగాల్లో ఆడిట్ అభ్యంతరాలు సంవత్సరాల తరబడి పెండింగ్లో ఉండటంపై చైర్మన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతి ఆర్థిక సంవత్సరం ఆడిట్ తప్పనిసరిగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్దేశిత గడువులో పక్కాగా పూర్తి కావాలని కూన రవికుమార్ స్పష్టం చేశారు. చాలా ఏళ్ల తర్వాత కోవిడ్ వర్షంలో చాలా ఏళ్ళైంది. ఇప్పుడు 20-25 ఇయర్స్ నుంచి ఎటువంటి సమీక్ష కూడా జరగలేదు. దానివల్ల ప్రధానంగా మీ అందరికీ తెలుసు, ఆడిట్స్ పైన ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తాం. అంటే ఏ ఆర్గనైజేషన్ అయినా మన ప్రతి ఆర్గనైజేషన్కి ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది. ఆబ్జెక్ట్ రీచ్ అవ్వాలంటే తప్పనిసరిగా ఫైనాన్షియల్ డిసిప్లిన్ చాలా అవసరం. ఫైనాన్షియల్ డిసిప్లిన్ దగ్గర ఎఫిషియన్సీ పెరుగుతుంది, ఎఫిషియన్సీ దగ్గర పెర్ఫార్మెన్స్. సో ఈ మూడు కూడా కోరేది. సో మొదటిసారిగా మనం ఆ రోజు కొంత ఇన్ఫర్మేషన్ లేకుండా ఉండేది. అందుకనే తర్వాత నేను అంతా ఎక్సర్సైజ్ చేసి గవర్నమెంట్ నుంచి మీకు కొంత ఇన్ఫర్మేషన్ ఏ రకంగా ఎజెండా ప్రిపేర్ చేయాలి, ఏ పాయింట్స్ ఉండాలి అనేటువంటి కూడా ఒక ఐడియా మీకు రావడం కోసం అది కూడా కమ్యూనికేట్ చేయండి అని చెప్పాం. కమ్యూనికేట్ చేస్తున్నారు. గవర్నమెంట్ తరఫున ఎక్కువగా విఎంఆర్డీలో ల్యాండ్ ప్రక్రియలో ల్యాండ్ అనేది ఎక్కువ భాగస్వామ్యం. విఎంఆర్డీఏకి ల్యాండ్, బట్ మన విఎంఆర్డీలో వాట్ వీ నోటీస్ ఎఫిటీ ఇంప్రూవ్ కావాలంటే సివిల్ డిస్ప్యూట్స్ తగ్గాలి. అప్పుడు ఎకానమీ మీరు అట్లనే కాలేజ్ కూడా చాలా ఏళ్ల నుంచి చాలా వరకు ఉంటుంది. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది. ఇవన్నీ కూడాను రేపు బడ్జెట్ సెషన్లో కంపల్సరీగా మీరు హౌస్లో పే చేసి